మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కమల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు చాలా వరకు అంటుంటారు బ్రాహ్మీ ముహూర్తం చాలా పవర్ఫుల్ అని. మరి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు లేవట్లేదు. అసలు ఆ ముహూర్తానికి ఎందుకు అంత పవర్ఫుల్ ఉంది? అట్లాంటి టైంలో ఏమన్నా మంత్రాలు చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు? రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మన జీవితం ఎలా మారుతుంది అంటారు? తప్పకుండా తల్లి. ఇక్కడ యోగులు అనేవారు పగటి కాలంలో నిద్రపోయి రాత్రి కాలంలో మేలుకుంటారు అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. ఎందుకనంటే రాత్రి చాలా ప్రధానమైనటువంటిది అనమాట. రాత్రిని విభజించారు. సూర్యాస్తమయం అయిన దగ్గర నుండి, అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుండి 9 గంటల వరకు దానిని లక్ష్మీయామము అంటారు. సాయంత్రం 6 నుంచి 9 గంటలు. 6 నుంచి 9 వరకు, 9 నుంచి 12 వరకు దుర్గాయామము అంటారు. 9 నుంచి 11. 12 నుండి 3 గంటల వరకు కాళీయామము. తర్వాత 3 గంటల దగ్గర నుంచి ఉదయం 6 గంటల వరకు సరస్వతి యామము. యామములుగా విభజించారన్నమాట రాత్రి కాలాన్ని. లక్ష్మీ అమ్మవారి యొక్క మహామంత్రోపాసన చేయాలనుకునేవాళ్ళు 6 to 9 చేయాలి. అలాగే దుర్గాయామం 9 to 12 దుర్గాయామం, దుర్గా సంబంధమైన మహామంత్రాలన్నీ కూడా దుర్గాయామంలో చేయాలి. కాళీ సంబంధమైన మహామంత్రాలన్నీ కాళీయామంలో చేయాలి. ఇక సరస్వతి అమ్మవారికి సంబంధించిన మహామంత్రాలని సరస్వతి యామంలో చేయాలి. ఈ యొక్క బ్రహ్మ ముహూర్తం చాలా ప్రధానమైందనమాట. ఎందుకనంటే ఋషీశ్వరులు అందరూ కూడా తెల్లవారుజామున 3 గంటలకే స్నానం చేస్తారు. 4 గంటలకే సకల దేవతారాధన ఏకకాలంలో ఎన్నైతే మహాక్షేత్రాలు ఉన్నాయో అన్ని మహాక్షేత్రాలను కూడా వాళ్ళు ఏకకాలంలో పూజలు చేస్తారు. తర్వాత అట్లానే మనకి 6 గంటల్లోగా మొత్తం పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఆ సమయంలో మనం పూజ చేసిన తర్వాత అట్లానే పూజ ఆ సమయంలోనే చేయాలి. వేరే సమయాలు లేవు పూజలకి. అయితే ఉపాసనలకి సమయాలు ఉన్నాయి. అంచేత పురుష దేవతారాధనైనా స్త్రీ దేవతారాధనైనా ఏ ఆరాధన చేసినా బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. ప్రయాణాలు చేసినా లేకపోతే ఏ పనులు ఆరంభించినప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి పనులకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత బ్రాహ్మీ ముహూర్తం అన్ని ముహూర్తాల్లో గట్లా శ్రేష్టమైన ముహూర్తంగా చెప్పబడుతుంది అనమాట. అంచేత ఇది చాలా ప్రధానమైనటువంటి ముహూర్తం. అంచేత ఈ సమయంలో లేచిన వాళ్ళకి తేజస్సులో తేడా వస్తుంది, మేధస్సులో తేడా వస్తుంది. అలాగే వెంటనే ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసినటువంటి వారికి ఏ విధమైన అనారోగ్యం చేయదు. ఆ సమయంలో మనం ఏదైతే పారాయణం చేస్తామో, జపం చేస్తామో, ఏదైనా చదువుతామో, ఏదైనా ఏ విద్య అయినా సరే అభ్యాసం ఆ సమయంలో చేస్తే మెమరీలో ఉండిపోతుంది, అది స్థిరంగా ఉంటుందన్నమాట. అది వీటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ బ్రహ్మ ముహూర్తం అంత ప్రధానమైనటువంటిది అనమాట. ఎందుకంటే సకల దేవతారాధన సకల మునులు ఋషులు చేసేటువంటి సమయం. అలాగే సరస్వతి అమ్మవారిని ఉపాసన చేయాల్సిన సమయం. సరస్వతి అమ్మవారు కేవలం విద్యని జ్ఞానాన్ని ప్రసాదించడమే కాదు, ఆకర్షణని ఇచ్చేది కూడా సరస్వతీదేవి. కానీ చాలా మందికి సరస్వతి అమ్మవారు అనగానే విద్యనే గుర్తుకొస్తుంది. అవునమ్మా, చాలా ఉన్నాయి తల్లి. సరస్వతి స్వరూపాల్లో అనేక సరస్వతి స్వరూపాలు ఉన్నాయి. ఒక్కో సరస్వతి ఒక్కో రకమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుచేత మనకి ఏది కావాలి అనే దాన్ని బట్టి సరస్వతి మహామంత్రం ఉంటుంది. సరస్వతి మహామంత్రం కూడా ఒకటే ఉండదన్నమాట. అందుచేత ఒక్కో సరస్వతి మహామంత్రం ఒక్కో విధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇదంతా కూడా శ్రీ విద్యలో ఉండేటువంటి రహస్యమైన విషయాలు అనమాట. అందుచేత ఏంటంటే సరస్వతి అనగానే ఏదో ఓమయం సరస్వతి అంటే కుదరదండి. అందులో రహస్యమైన మహామంత్రాలు, అద్భుతమైన మహామంత్రాలు ఉన్నాయి. అది కేవలం 1 లక్ష జపం చేయడం ద్వారా మన ఫలితం వచ్చేస్తుంది. కొన్ని మహామంత్రాలు 10,000 జపం చేస్తేనే ఫలితాలు వచ్చేస్తాయి. అందుచేత చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట. అందుచేత ఈ ప్రకారంగా
బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఈ పనులకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడంతా కూడా చూడండి, ఈ ఎంత ఆ, అర్చకులు కానీ, మహాపండితులు కానీ, లేకపోతే సన్యాసులు కానీ, యతులు కానీ, తర్వాత అలాగే సిద్ధులు కానీ, యోగులు కానీ, తాపసులు కానీ, ఋషులు కానీ, వీళ్ళందరూ కూడా చూడండి వయస్సుతో నిమిత్తం లేకుండా బ్రహ్మాండ తేజస్తో వెలిగిపోతుంది, అవును, అసలు వాళ్ళ వయసు కూడా కనపడదు. అది ఎందుకనంటే ఈ సమయంలో లేచి వాళ్ళు చేసే సాధన వలనే వాళ్ళకి ఆ తేజస్సు వస్తుంది. అందుచేత చాలా విశేషమైన ఫలితాలు మనం సాధించుకోవచ్చు. మనకి దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆరాధన చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. మనకంటే తేజస్సులోను, మేధస్సులోను, శక్తులను వాళ్ళే అధికంగా ఉన్నారు. ఈ మనకంతా కూడా కొంచెం దక్షిణ భారతదేశం వచ్చేసరికి కొంచెం బద్ధకం ఉంటుంది. లేచి చేయాలంటే అంతా కూడా పోస్ట్ పోన్ చేసేటువంటి గుణం ఉంటుంది, సూర్యుడు వచ్చే వరకు లేచేట పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే, ఇప్పుడు మనం కనీసం సాఫీగా ఉండే రోడ్డు మీద మనం నడవలేము, వాళ్ళు కొండలు అవలీలగా ఎక్కేస్తారు. వాళ్ళకి ఆయాసం అనేది రాదు. తర్వాత అలాగే వాళ్ళు కొండల్ని ఎక్కుతూ ఎట్లాగా మనల్ని మోసుకుంటూ కూడా ఎక్కేస్తారు. గుర్రంతో సమానంగా పరిగెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆయాసం అనేది రాదు. అంత శక్తి నార్త్ ఇండియన్స్లో ఉంటుంది. ఎందుకనంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. కాశీ క్షేత్రానికి వెళ్ళాను నేను. కాశీ క్షేత్రం చాలా ఇరుగ్గా ఉండేది పూర్వం, ఇప్పుడు చాలా బాగుంది. ఆ ఇరుకు సందులో నేను స్ఫటికలింగం కొందామని వెళ్ళాను అక్కడికి. ఇక అంతా తిరుగుతూ వచ్చాను, అసలు ఎక్కడ దొరకలేదు. వచ్చేసి రూమ్కి వచ్చి పడుకున్నాను. ఎవరో తలుపు తట్టారు. లేవలేక లేచి తలుపు తీస్తే ఒక దాదాపు 70-75 మధ్యలో ఉంటాయి ముసలాయనకి. ఆయన వచ్చి, బాబాజీ నేను మీకు కాళ్ళు ఒత్తుతాను, ఇది తిరిగేసి వచ్చారు. నాకేమొద్దా, నువ్వు చాలా పెద్ద ఆయన, నువ్వు అందులో విశ్వనాథుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు కాశీలో, కాళ్ళు వద్దంటే ఏమవుతుంటే నేను కాఫీ తాగుతాను, టీ తాగుతాను కదా, టిఫిన్ తిన్నా, ఇదిగో డబ్బులు తీసుకుని వెళ్ళిపో అన్న. లేదు బాబాజీ, స్వామీజీ మీరు పాదాలు వద్దొచ్చు, మీరు తప్పించుకుంటున్నారు, నాకు రూపాయలు వద్దు, మీరు ఏదన్నా మీ పాదసేవ చేసుకుంటే నాకు డబ్బులు ఇస్తే తీసుకుంటే అది వద్దండి, బలీరికి ఇచ్చావయ్యా అని చెప్పేసి అని. సరే కాడు ఆయన వచ్చి అట్లా కాళ్ళలో పట్టుకుంటే ఒక ఇనప ఊసలు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటాయో అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఆయన వేళ్ళు. ఒక్కసారిగా బాబోయ్ అనేసి, ఏం తింటున్నావా కడుపుకి, మొత్తం అంత ఐరన్లా ఉన్నాయి అంటే ఆయన రహస్యం చెప్పండి. నేను తెల్లవారుజామున 3 గంటలు వేస్తా గురువుగారు, గంగకి వెళ్తా, స్నానం చేస్తా, గుండి గణపతి, విశ్వనాథుడు, అన్నపూర్ణేశ్వరి, తర్వాత అట్లానే విశాలాక్షి దర్శనం చేసుకొని ఒక ఛాయ్, ఒక జిలేబీ తింటా. మధ్యాహ్నం 4 రోటీలు, బంగాళాదుంప కూర, మళ్ళా సాయంత్రం ఒక ఛాయ్, అంతే నేను తినేది తాగేది. ఎక్కడికి నేను ఏ వెహికల్ ఎక్కడ నడుచుకుంటూనే పోతాను. ఒక నమస్కారం చేశాను నేను, ఏమి స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పి. ఏమండి ఇది మీరు ఇదే చెప్తున్నారు మీరంతా, మహాశివరాత్రికి వస్తారు మహానుభావులైనటువంటి యోగులు, సిద్ధులు, వాళ్ళంతా వాళ్ళు ఇంతంత పెద్ద బండలు చిటికన వేలతో బదులు కొట్టేస్తారట. అంతంత బండలు ఇట్లా అవలేలుగా ఎత్తేస్తారట. అంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. శివోపాసన మహిమ అంటాడు వాడు. చూసారా, అంటే వీడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల అంత శక్తి వచ్చేస్తుంది, అంత మహిమ వస్తుంది, అంత తేజస్సు వస్తుంది, మేధస్సు వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. ఎంత అద్భుతంగా వాళ్ళ యొక్క తేజస్సు ఉంటుందని మనం వర్ణించలేం. వితౌట్ ఎనీ మేకప్ వాళ్ళు తేజస్సు ఉంటారు, అంత తేజస్సు ఉంటుంది. మరి గురుగారు, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎలాంటి మంత్ర జపం చేస్తే మనకు కలిసి వస్తుందండి? ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే రాత్రి కాలంలో పురుష దేవతా మంత్రాలు చేయకూడదు, పగటి కాలంలో స్త్రీ దేవతా మంత్రాలు చేయకూడదు. రాత్రికాలం అంతా అమ్మవారిది, పగటి కాలం అంతా శివుడిది.
అయితే ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో పురుష దేవతారాధన చేయొచ్చు, స్త్రీ దేవతారాధన చేయొచ్చు. ఈ ఒక్క సమయానికి అవకాశం. రాత్రంతా శ్రీ రూపం శ్రీ విద్యోపాసన అంటే అమ్మవారి యొక్క ఉపాసన. పగటి కాలం అంతా విష్ణు ఆరాధన కావచ్చు, శివారాధన కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్య కావచ్చు, సూర్యోపాసన కావచ్చు, పగటి కాలమే చేయాలి. రాత్రి కాలం అసలు ముట్టుకోకూడదు, మంత్రాలు ముట్టుకోకూడదు, పూజలు ముట్టుకోకూడదు. మరి ఒక మంత్రం తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రము అంటే అన్ని విధాలుగాను శ్రేయోదాయకము, సమస్త దోష నివారణము, సర్వ సౌభాగ్యప్రదము, సమస్త దోషహరణము మానసాదేవి మహామంత్రమే చెప్తాను. ఈ మహామంత్రం జపం చేసుకోవడం ద్వారా అనేక దోషాలు పోతాయి, అభీష్ట సిద్ధి చేకూరుతుంది, ఏది కావాలంటే అది అమ్మిస్తుంది. మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఇదే మహామంత్రం. మానసాదేవి ఫోటో మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చిన్నగా ఫోటో డౌన్లోడ్ చేసుకుని ఫ్రేమ్ కట్టించుకొని పూజా మొదలు పెట్టుకొని ఓ చిన్న వెండి గ్లాసులో కానీ కప్పులో కానీ కాచిన పాలలో పంచదార కానీ తేనె కానీ బెల్లపొడి కానీ కలిపి నైవేద్యం పెట్టి ఈ మంత్రం జపం చేసి అది ప్రసాదంగా తీసుకుంటే మనం సాధించలేనిది ఏమి ఉండదు. ఎన్నిసార్లు జపం చేయాలి? 108 సార్లు తగ్గకుండా జపం చేసుకోవడం చాలా సులభము. ఇంకా నా అనుభవంలో నేను చెప్తున్నానమ్మా, అన్ని మహావిద్యల్లోనూ కలియుగంలో ప్రత్యక్షంగా భక్తుల్ని, ఆర్తుల్ని, జనుల్ని రక్షించేటువంటి ఏకైక అమ్మవారు మానస. అంత శక్తి ఉంది ఆ తల్లికి. కలియుగంలో ఆ తల్లిని పట్టుకోవాల్సిందే. నా అనుభవంతో చెప్తున్నాను నేను. ఎంతమందిని ఆ తల్లి కాపాడుకుంటుందంటే ముకాబల మహాక్షేత్రంలో మానసాదేవి తపస్సు చేసింది ఆవిడ. చాలా పీఠంలో ఉంటుందమ్మ. ఇంకా తల్లి లీలలు అపారం తల్లి. 56 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మలు కూడా పిల్లలు కంటున్నారు. ఇది ప్రకృతి సహజంగా IVFలు లేకుండా న్యాచురల్గా కంటారు. ఇలా ఎన్ని నిదర్శనాలు అంటే ఇక మనకు ఓపిక ఉండే వినాలంతే. ఒకసారి ఒకళ్ళు అన్నారు మన వాళ్ళే, మీరు రికార్డ్ చేస్తే బాగుంటుంది. నేను రికార్డ్ చేస్తాను నాన్న. ఇక ఏదో 1-2 ఉంటే రికార్డ్ చేసి మేము గొప్పగా ఘనంగా చెప్పుకోవచ్చు. నిత్య నిదర్శనం ముఖవర మహాక్షేత్రంలో. ఒక టెంకాయ కొడుతున్నారంటే ఎందుకు అమ్మవారి దగ్గర టెంకాయ కొడుతున్నారంటే వాడికి యథార్థ కాదు, వాడు జరిగిన మహిమ కూడా చెప్తాడు. అంత మహత్వ మానసాదేవిది. అందుచేత ఎవరైనా సరే జపం చేసుకోవచ్చు. సులభమైనటువంటి మహామంత్ర సాధన ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలని తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.